బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 11వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు భాద్రపద మాస శుక్లపక్ష అష్టమి తిథి రాత్రి 11:46 వరకు, తదుపరి నవమి తిథి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 9:22 వరకు, తదుపరి మూలా నక్షత్రం. ప్రీతి యోగం రాత్రి 11:55 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. భద్ర అంటే విష్టికరణం పగలు 11:35 వరకు, భవకరణం రాత్రి 11:46 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి తెల్లవారుజామున 5:32 నుండి రేపు ఉదయం 7:10 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:46 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 చంద్రోదయం మధ్యాహ్నం 12:44 చంద్రాస్తమయం రాత్రి 11:52 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:45 వరకు. గుళిక కాలం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. యమగండం ఉదయం 7:36 నుండి 9:08 వరకు. ఈ రోజు మాస దుర్గాష్టమి. ఈ రోజు దుర్గాదేవి భక్తులు ఉపవాసం ఉండి దుర్గాదేవిని పూజిస్తారు. ఈ రోజు రాధాష్టమి. భాగవత కథలలో శ్రీకృష్ణుని ప్రేయసిగా వర్ణింపబడిన రాధాదేవి ఈ అష్టమి రోజు జన్మించినది అని భక్తుల విశ్వాసం. ఈ రోజు రాధాకృష్ణుల భక్తులు ఉపవాసం ఉండి రాధాదేవిని మధ్యాహ్న కాలంలో పూజిస్తారు. ఈరోజు శుక్లపక్ష అష్టమి తిథి రాత్రి 11:46 వరకు ఉంటుంది కాబట్టి ఈరోజు హిందువులు దూర్వాష్టమి అనే పేరుతో ప్రత్యేక వ్రతం ఆచరిస్తారు. దూర్వ అంటే గరిక. అనేక ఔషధీ గుణాలు కలిగిన గరిక విష్ణుమూర్తి కేశాలు రూపాంతరం చెందడం ద్వారా ఏర్పడ్డాయి అని పురాణ కథనం. ప్రతి హిందూ పూజలలో గరికను ఉపయోగిస్తారు. గరిక శివునికి వినాయకునికి కూడా ప్రీతిపాత్రమైనది. ఈరోజు భక్తులు గరిక గడ్డి ఉన్న కుండీల వద్ద లేదా గరిక మొలిచిన చోట గరికకు ప్రత్యేక పూజలు చేసి గరికతో శివునికి వినాయకునికి కూడా పూజలు చేస్తారు. స్త్రీలు రోజంతా ఉపవాసం ఉండి తమ సంతాన ఆయురారోగ్యాలు అభ్యున్నతి కొరకు ఈ వ్రతం ఆచరిస్తారు. పూజ తర్వాత బ్రాహ్మణులకు నూతన వస్త్రాలు ఆహార పదార్థాలను దానం చేస్తారు. ఇలా దానం చేయటం వలన భక్తులకు అదృష్టం కలిసి వస్తుంది అని, సిరి సంపదలు చేకూరుతాయని విశ్వాసం. లక్ష్మీదేవి ప్రీతి కొరకు 14 రోజుల ఉపవాస దీక్షతో చేసే మహాలక్ష్మి వ్రతం ఈ రోజు ప్రారంభమవుతుంది. ఈరోజు జ్యేష్ఠ గౌరీ వ్రతం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.